మా దినేష్ లోటస్ డిఫెన్స్ అకాడమీకి వెళ్తున్నాడు. మేము బయలుదేరాము. వెళ్తున్నటువంటి వేలో మేము స్థలం తీసుకున్న ఆ ల్యాండ్, అలాగే నేను సొంతంగా కట్టినటువంటి హౌస్ కూడా అక్కడ మీకు కనిపిస్తుంది. ఎట్టకేలకు బనగంపల్లి దాటి వెళ్తున్నాం. ఇదేనండి రౌండ్స్. సో మొత్తానికి మా దినేష్ ఫస్ట్ టైం హాస్టల్లో దినేష్ ఉండడానికి వెళ్తున్నాడు. అలాగే తాను అక్కడ ఎలా ఉంటాడో మాకు తెలియదు, కానీ మొత్తానికైతే సో మేము తనకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా తీసుకొని వెళ్తున్నాము. సెల్ ఫోన్ కూడా నాట్ అలౌడ్ అంట. మొత్తానికి నంద్యాల చేరుకున్నాము. మధ్యాహ్నం 2 గంటలు అయింది. సో మొత్తానికి మేము హరితవనం రెస్టారెంట్కి వెళ్ళాము. సో లంచ్ చేయడానికి అక్కడ మా మిస్సెస్తో వీడియో కాల్ మాట్లాడాము. అలాగే అక్కడ కొన్ని మేము సెల్ఫీస్ తీసుకున్నాము. సో ఫస్ట్ టైం ఇలా ఎక్కువ బిల్లు చూడడం నేను మే వరకు, అంటే నలుగురమే ఇంత బిల్లు చేయడం మొదటిసారి చూసాను. సో తదనంతరం మేము మరలా కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి ఎక్కడ ఉంటుంది అంటే దీని నంద్యాల పబ్లిక్ స్కూల్ దగ్గర ఉంటుంది, లోటస్ డిఫెన్స్ అకాడమీ అని. సో మొత్తానికి ఈ ప్లేస్ అండి. నేను ఇది చూసినప్పుడు నేను చదివిన వాసవి పాలిటెక్నిక్ గుర్తుకొచ్చింది. అది కూడా ఊరు బయటనే ఇలాగే ఉంటుంది కదా, అది ఏమంటే చెట్లతో గుబురు ఉంటుంది. ఇది మాత్రం సో కొద్దిగా ఓపెన్గానే ఉంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి రెంట్తో నడిపిస్తున్నారంట. వీళ్ళది ఓన్ ల్యాండ్ ఎక్కడో ఉందంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందని విన్నాము. సో మొత్తానికి ఈ విధంగా ఉంటుంది. డైనింగ్ హాలు, సెకండ్, అలాగే ఇక్కడ ప్లేస్ వాతావరణం కూడా బాగుంది, క్లైమేట్ అందు. సో ఇక్కడ ఇదంతా ప్లే గ్రౌండు, అలాగే అకాడమీ సంబంధించినది. చివరిగా మా అల్లంతో ఫోటో తీసుకున్నాము. తదనంతరం జీవన్ కూడా కలిసి వచ్చాను. వాళ్ళ అవ్వ ఉదయం డ్యూటీ 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటే 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జీవన్ అక్కడ వర్క్ చేసి వెళ్తున్నాడు, అంటే కాలేజ్ చదువుతూ వెళ్తున్నాడు. జీవన్ కూడా కలిసడం చాలా హ్యాపీగా ఉంది. తదనంతరం బనాంపల్లికి వచ్చాము. మా చెల్లెలు ఒక ఎమోషనల్గా ఫీల్ అయ్యి నా కొడుకును మొదటిసారి అంత దూరం విడిచిపెట్టచ్చని చెప్పి సో చాలా బాధపడింది, అలాగే ఏడ్చింది కూడా. చివరిగా దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రేమ.